జాతరకు సంబంధించి మహిళల కంటే సరే ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకు అంటే వరంగల్ అనగానే హన్మకొండ నుంచి మేడారం జాతర వరకు టికెట్ రేటు ఎంత ఉంది? టికెట్ రేటు మనము 2024లో ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉందండి, పెరగలేదు. మా ఎండి గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఏమైనా అవకాశం ఉంటే పెంచాలి, అంతే తప్ప ఏదో పెంచాలన్న ఉద్దేశంతో పెంచొద్దు అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మాకు పసరా దగ్గర అడవి టోల్గేట్ ఉండింది. అయితే మా గౌరవ మంత్రివర్యులు, మా రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులందరూ అడిగితే వాళ్ళు డిఎఫ్ఓతో మాట్లాడి ఇమీడియట్గా దాన్ని ఎత్తేసారు. డిఎఫ్ఓ గారు కూడా రాహుల్ యాదవ్ గారు అంటారు సార్, మరి ఇమీడియట్గా దాన్ని ఒప్పుకొని దాన్ని తీసేశారు. ఇంకా ఒకటి జవహర్ నగర్లో ఒకటి ఉంది, ఇక దాన్ని మనం తప్పించలేము, దాంతోపాటు మనం ఉండాలి. అయితే ఫేర్ పెద్దగా ఏం పెరగలేదు. లాస్ట్ ఇయర్ 250 ఉంది హన్మకొండ నుంచి, ఇప్పుడు కూడా 250 రూపాయలు. 250 రూపాయలు అంటే హన్మకొండ అయినా వరంగల్ అయినా అంతేనా సార్? అంతే, మొత్తం ఒకటే ఫేర్ మొత్తం. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఒక ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ములుగు క్రాస్ రోడ్ దగ్గరనే జనాలను దించేస్తాం. ఆ జనాలు ఏంటంటే ప్రయాణికులు ఏంటంటే ఫ్రీగా వెళ్ళొచ్చు ఏ బస్సులో, ఆ టికెట్ చూపిస్తే అక్కడ నుంచి వాళ్ళు హన్మకొండ, కాజీపేట, అక్కడ వరంగల్ ఎక్కడ వెళ్ళాలని కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. దానికి ఫ్రీ బస్సెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ బస్సు హన్మకొండకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే టైం పడుతుంది. అదే జామ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఏదైనా అవసరం ఎక్కువ ఉంది, ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు, ఆ సందర్భంలోనే ఆ విధంగా చేస్తాం అనమాట. అదర్వైజ్ హన్మకొండ పోయి వస్తాయి, లేదంటే అక్కడే ములుగు క్రాస్ రోడ్లో ఆపేసి అక్కడ దిగేయాలి. అక్కడ నుంచి మా బస్సులో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ఎక్కడైనా. ఓకే, సరే. ఇందాక అంటే ఫారెస్ట్ టోల్ గేట్ని అయితే ఎత్తేసారు, కానీ మరి ఇప్పుడున్న జవహర్ నగర్ సంబంధించిన టోల్ గేట్ ఉండడం వల్ల ఎక్కువగా జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే అసలు ప్రాబ్లం అంతా అక్కడనే ఉంటుంది, మరి ఆ సమస్యను పరిష్కరించే అవకాశం లేదంటారా? అయితే మనము అడిగినామండి, అంటే నేను ఈ సంవత్సరం పెద్దగా ఫాలో అప్ చేయలేదు, కానీ పోయిన 2024లో ఉన్న ఆర్ఎం గారు చాలా అడిగారు, బట్ వాళ్ళు పెద్దగా ఒప్పుకోలేదు. అయితే కాకపోతే ఏంటంటే మాకు సపరేట్ లైన్ ఇచ్చారు, అంటే మాకు ఎక్కువ ఆపకుండా ఉండే విధంగా సపరేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో పాటు వెళ్ళాలంటే వెనక ముందు కార్లు అవన్నీ ఉంటాయి, వాళ్ళు దాటుకుని పోవాలంటే కష్టం, కాబట్టి మాకే సపరేట్ ఒక లైన్ ఇచ్చారు. ఆ లైన్ ద్వారా వెళ్ళిపోతున్నాము. అంటే మరి అమౌంట్ కట్ అయిపోతుంది, అమౌంట్ కట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక సపరేట్ లైన్ ఇవ్వడం వల్ల స్పీడ్గా వెళ్ళొచ్చు.